ఎగరాలని కోరుకున్న దారా డాల్ఫిన్. కోరల్ బే అనే నీలి సముద్రంలో దారా అనే చిన్న ఆసక్తి ఉన్న డాల్ఫిన్ ఉండేది. ఇతర డాల్ఫిన్లు ఆటలు ఆడుతూ బుడగలతో పరిగెత్తుతూ టైంపాస్ చేసేవి. కాని దారాకు ఒక్కటే ఇష్టం, ఎగిరి దూకడం. ప్రతిరోజు ఆమె ముందు రోజు కన్నా ఇంకో కొంచెం ఎత్తు దూకడానికి ప్రయత్నించేది. కొన్నిసార్లు అంత ఎత్తుకు దూకేది కింద ఉన్న చిన్న చేపలకు ఆకాశంలో మెరుస్తున్న వెండి బిందువులా కనిపించేది. కొన్నిసార్లు ఆమె ఎగురుతూ చూడగానే సముద్ర తాబేళ్లు "ఏం దారా, షో ఆఫ్ చేస్తూ ఉన్నావా?" అని నవ్వేవి. కాని దారా నవ్వుతూ దాటేసేది. ఎందుకంటే దారాకు ఒక పెద్ద కల ఉంది. ఒక ఉదయం బంగారు రంగులో మెరవుతున్న సముద్రాన్ని చూస్తూ దారా తనంత తాను చెప్పుకుంది, "నాకు ఎగరాలి, నిజంగానే ఎగరాలి." అంతలోనే కొంతమంది సముద్ర గాలిపటాలు, సీగల్స్ ఆకాశంలో అందంగా ఎగిరుతూ కిందికి వచ్చాయి. ఉత్సాహంగా తల పైకి ఎత్తింది. "అయ్యో పైవాళ్ళు, నన్ను ఎగరడం నేర్పుతారా?" అని కేక్ వేసింది. పక్షులు ఆశ్చర్యంగా ఒకదాన్ని ఒకటి చూశాయి. "నిన్ను నేర్పాలా? నువ్వు డాల్ఫిన్ కదా, నీకు రెక్కలు లేవు" అని చెప్పా. కాని దారా కళ్ళు ఆశతో మెరిసిపోతూ ఉండటాన్ని చూసి అవి కూడా మృదువయ్యాయి. గలులు ఉన్నవాళ్లకు అవి కీటెరవాలి అని అవి గుర్తుపెట్టుకున్నాయి. పాఠం 1: నీ తోకను ఫ్లాప్ చేయు. దారా తన తోకను బాగా వేగంగా కదిపింది. నీరు సోడా బుడగల్లా ఉగ్గుకుంది. గాలి ఎలా రెక్కలను లేపుతుందో చూపించాయి. దారా కూడా నీటి లోపల తిరుగుతూ వాటిని అనుకరించడానికి ప్రయత్నించింది. పాఠం 3: ఆకాశాన్ని నమ్ము. అది కొంచెం కష్టం, కాని దారా నమ్మింది. ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. కిందికి మునిగింది. పైన పక్షులు ఉత్సాహంగా అరిస్తూ రెక్కలు కొడుతూ ప్రోత్సహించాయి. "రెడీనా?" అని పక్షులు అరవగా దారా తన శక్తి మొత్తం, తన కలలు మొత్తం, తన డాల్ఫిన్ పవర్ మొత్తం కూడబెట్టుకుని దూకింది. పైకెక్కుతూ ఇంకా పైకెక్కింది. తాను ఎప్పుడూ దూకిన దానికన్నా ఎత్తుగా, ఎత్తైన అలకన్నా పైగా, ఎత్తైన కొండ కన్నా ఇంకా పైగా. అంత ఎత్తుకెళ్ళి ఆమె ముక్కు ఒక చల్లని పంచదార మేఘాన్ని తాకింది. అది కాటన్ క్యాండీలా నరమగా ఉంది. పక్షులు ఆశ్చర్యంతో అరవాయి. కింద ఉన్న సముద్ర జీవాలు ఆశ్చర్యంతో నోరు తెరిచాయి. ఆకాశం కూడా సంతోషంగా మెరిసింది. మరియు దారా కిందికి పడటం మొదలుపెట్టగానే ఒక్క పెద్ద రంగురంగుల ఇంద్రధనస్సు ఆమె వెనుక పొడవుగా ప్రకాశించింది. ఆ ఇంద్రధనస్సు ఆమెతో కలిసి కిందికి వచ్చి నీటిలో మెరుస్తూ చప్పరపుతో పడింది. డాల్ఫిన్లు ఆనందంతో అరవాయి. పీతలు తమ చిన్న కాళ్లతో చప్పట్లు కొట్టాయి. పక్షులు గర్వంగా ఆమె చుట్టూ తిరిగాయి. ఆ రోజు నుండి దారా ఎప్పుడైనా గాల్లోకి దూకితే కోరల్ బేలోని అందరూ ఒకే మాట చెప్పేవారు, "అది వస్తోంది, స్కై డాల్ఫిన్." దారా, ఆమెకు రెక్కలు వచ్చేవి కాదు, ఆకాశంలో ఉండేది కూడా కాదు. కాని ప్రతి ఉదయం ఆమె దూకినప్పుడు ఆకాశం కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. అదే ఆమె కల నిజం కావడానికి చాలపోయింది. మా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా చాలా అద్భుతమైన కథలు రాబోతున్నాయి. తరువాతి కథలో కలుద్దాం.